కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చింతమాను గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని హత్య చేసేందుకు కుట్ర చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారిని గుర్తించి పొలంలోనే హత్య చేసేందుకు ప్రయత్నించారు. దాడిలో 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ బాధితులు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతల దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, మద్దతుదారుల మీద దాడులకు పాల్పడుతున్నారు. ఈరోజు ఉదయం సి బెల్కల్ మండలం చింతమాను గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేట కడువులతో, ఇనుప రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎందుకు అంటారు? అంటే మీరు వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉన్నారని కొట్టినారు సార్ వాళ్ళు. మద్దతు ఇచ్చడానికే అది వచ్చినానికే రెండు ఎంపీటీస్కి ఇది వచ్చినానికే వాళ్ళు కుట్ర పెట్టుకొని మాకు ఈ పనులు చేయడం వల్ల కొట్టడం ఎన్ని మాటలు ఇది భోగంగా ఇది లేదనకుండగా ఈ పనులే కాదు ప్రతి పనులు చేసేది వాళ్ళు చేసినా కూడా మేము ఓర్చుకొని పోయినా కూడా అదే పని వాళ్ళు 24 గంటలు అదే పని మీదే మేము ఏదో చేనులకి గుత్తలు మా కావులకు రైతులు తీసుకొని చేసినా కూడా మమ్మల్ని బతకడం లేదని ఇదే పనే అని చేసేది ఇదే పని ఇదే ఇంకా రావడమే ఇంకా తననికి కారం తీసుకునడం రావడం మరి ఎన్నాళ్ళు బాధపడుతుంది. ఇటువంటి పనులు మాకేం చేత కాదు. మేము వద్దు అన్నదానికి ఈ రకంతో మేము ఈ పరిస్థితికి వచ్చాము. మీరు చెప్పండి, అంటే ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటారు? అంటే దాడికి చేయడానికి గల కారణం ఏమంటారు? ఏం దాడికి కారణం సార్, బోయ పెద్ద బోయ వెంకటేశు వాళ్ళందరూ కలిసి వాళ్ళ తమ్ముళ్ళతోని కొడుకలతోని ప్రత్యక్షంగా సార్ కాపల కాసి చంపే ప్రయత్నం సార్. ఆ పిల్లోడు ఇంటి దగ్గర నుంచి లెట్రిన్ పోయినాడు సార్ శ్మశానం దగ్గరికి. ఆడ ఆ పిల్లోని కాపల కాసి గర్రను అందరూ ఓరు వెనక ఊరు వచ్చి 8 మంది సార్, 8 మంది ఇనుపరాడ్లతోని కొడవన్లతోని కొట్టి మళ్ళీ ఆడ ఆ పిల్లోని కొట్టి మళ్ళీ వెంటనే వాళ్ళ మామ వాళ్ళ బామారి చేను కాడ మందు కొడుతుంటే ఆటిపోయినారు సార్. కేవలం వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉన్నారనా, లేకుంటే ఇంకా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయా? మేము వైసీపీకి ఫుల్ అండా సార్. మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము. గత 15 ఏళ్ళ నుంచి పార్టీకే ఉన్నాం సార్. వైసీపీకే సర్పంచ్ వైసీపీ, ఎంపీటీసీ వైసీపీ. మొన్న మెజార్టీ లోకల్ పెద్ద ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా వైసీపీకే మెజార్టీ వచ్చింది సార్. 200 మెజార్టీ వచ్చింది. మేము ఊర్లో మాకు కొట్లాంట ఏది అవసరం లేదు సార్. చాలా ప్రశాంతంగా బతకాలనేదే మా కోరిక. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ అరాచకాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఏదో ఒక గ్రామంలోనో ఏదో ఒక నియోజకవర్గంలో దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి నుండి తమను కాపాడాలంటూ ఈ యొక్క బాధితులు, వారి యొక్క కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.